అమ్మమ్మ ఈజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ద సేమ్ విత్ మామ్. ఇలాంటి టైంలో సూర్యని గిఫ్ట్ అడిగే మూడ్లో ఎలా ఉంటాను? జస్ట్ థింక్ అబౌట్ ఇట్ వన్స్. ఐఎమ్ టోటలీ అవుట్ ఆఫ్ మై మూడ్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. సముద్నా, ఏంటిది? ఏం లేదు. ఏం లేదంటూ దాస్తున్నావేంటి? అది ఏం లేదని చెప్తున్నాను కదా. అదేదో మాకు చూపించచ్చు కదా ఫ్రెండ్. నువ్వు ఇంతగా టెన్షన్ పడుతున్నావంటే అందులో ఏదో సీక్రెట్ దాగుంది. మాకు చూపించు సిస్టర్. నో, మీరంతా వెళ్ళండి. ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు? నథింగ్. మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా. ఓహో, మాతో అన్ని విషయాలు షేర్ చేసుకునే నీకు మాకు తెలియని సీక్రెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, మాతో చెప్పడం నీకు ఇష్టం లేదన్నమాట. నువ్వేరు మేం వేరు అని మేమెప్పుడూ ఆలోచించలేదు సాముదినా. అసలు ఆ ఆలోచన కూడా మాకెప్పుడూ రాలేదు. కానీ నీ మనసులో ఇలాంటి ఆలోచన ఉందని ఇప్పుడేగా తెలిసింది. వెళ్ళిపోతాంలే. అయినా మేమెవరమని మాతో చెప్పడానికి? అలాగే వెళ్ళిపోతాం. పదరా. వద్దులే సాముద్రా, నువ్వే దాచుకో. పర్వాలేదు, చూడు. సారీ. చూడు. సాముద్నా, ఏంటిది? చెప్పు ఫ్రెండ్, ఏంటిది? చూస్తే ఇది వెడ్డింగ్ ప్లానర్ లాగుందే. అవునా సాముద్నా? సూర్యతో నా వెడ్డింగ్ ఎలా జరగాలనే ప్లాన్ గురించి కష్టపడి ఈ ఆల్బమ్ ప్రిపేర్ చేశాను. అందుకేనా సూర్య ఫొటోస్ నీ ఫొటోస్ ఉన్నాయి ఇందులో? ఏ బట్టల షాప్లో బట్టలు కొనాలి, ఏ జ్యువెలరీ షాప్లో జ్యువెల్స్ కొనాలి, మా వెడ్డింగ్ ఏ ఫంక్షన్ హాల్లో జరగాలని ఇంకా 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 అన్నీ కష్టపడి ప్రిపేర్ చేసి దాచుకున్నాను. ఇది నేను ఇంటికి వచ్చి సూర్యాన్ని చూసి తన మీద మనసు పడ్డ క్షణం నుంచే మనస్ఫూర్తిగా 1 by 1 రెడీ చేస్తూనే ఉన్నాను.
మ్యారేజ్ డేట్ ఫిక్స్ అవుతుంది. అలా డేట్ ఫిక్స్ అయిన తర్వాత సూర్యకి ఈ ఆల్బమ్ చూపించి మన మ్యారేజ్ ఇలా జరగాలి సూర్య అని చెప్దామనుకున్నాను. బట్ మాతో తిరుగుతూ మాతో సరదాగా గడుపుతూ అన్నీ మాతో సంతోషంగా చెప్పే నువ్వు మాకు తెలియకుండా నీ మనసుని ఆల్బంలో పొందుపరిచావా? సాముదినా, యు ఆర్ గ్రేట్ సాముదినా. అవును, మైసూర్ మహారాజా ప్యాలెస్ లా ఉందే ఈ బిల్డింగ్. ఎవరి ఫ్రెండ్? చెప్పానుగా, వెన్యూ. అక్కడే నాకు సూర్యకి వెడ్డింగ్ జరగాలనుకున్నాను. మీకు ఒక విషయం తెలుసా? అదే వెన్యూలో అమ్మమ్మకి తాతయ్యకి మ్యారేజ్ జరిగింది. అందుకే సూర్యకి నాకు మ్యారేజ్ కూడా అక్కడే జరగాలనుకున్నాను. ప్రిన్స్ లాగా సూర్య, ప్రిన్సెస్ లాగా నేను ఆ వెన్యూలోకి అడుగు పెట్టాలనుకున్నాను. భార్య భర్తలం కావాలని ఎన్నో డ్రీమ్స్. బట్ మేడం, మేడం, పిలిచిన పలకరేంటి? మిమ్మల్నే మేడం. మేడం, దేని గురించి టెన్షన్ పడుతున్నారు? ప్రేమ పరిశోధనలో వీర పనితనం ఉన్న నేను ఉండగా మీరు దేని గురించి ఎవరి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేడం, నేను చెప్పేది వినపడిందా? నా మీదే కసురుకుంటావా? చెప్తా నీ సంగతి. అక్క, నేనిప్పుడు నిన్నేమైనా అన్నానా? అనేసి అన్నానా అని అడుగుతున్నారా? ఇలా చూడండి, పోనీలే పాపమని నన్ను మా కమిషనర్ గారు మీకు సెక్యూరిటీగా ఉండమని పంపిస్తే వచ్చాను గానీ నేనేవి గతి లేక రాలేదు. అక్క, అది మీ విసుగు కోపం నా మీద చూపిస్తే పడడానికి నేనేవి మీకు సబార్డినేట్ కాదు. నేను పోలీస్ కానిస్టేబుల్ని, అది గుర్తుంచుకోండి. సారీ అక్క, ఏదో ఆలోచనలో ఉండి అలా అనేశాను. సారీ. మీరు వద్దు, మీ సారీ వద్దు, నేను వెళ్ళిపోతాను. అక్క, సారీ అని చెప్పక కూడా ఏంటి నువ్వు? ప్లీజ్ అక్క, వెళ్ళిపోతా అని మాత్రం అనకు. నువ్వు వెళ్ళిపోతే నాకు అసలు ఇంట్లో సేఫ్టీయే ఉండదు. ప్లీజ్ అక్క. ఇంకొకసారి ఇలా జరిగితే చెప్పను, వెళ్ళిపోతానంతే. దీనికి కూడా లోకమైపోయాను. సూర్యతో పెళ్ళయ్యాక నీ అవసరం నాకేంటే? ఏంటి ఈ పిల్ల ఇంకా రాలేదు? ఒకసారి ఫోన్ చేసి చూద్దాం. ఏమ్మా, బయలుదేరావా? సరే సరే, త్వరగా రా. చెల్లి, చెల్లి, ఒకసారి హాల్లోకి రా చెల్లి.
అబ్బా ఎంతసేపు ఆ పళ్ళని అక్కడ వదిలేసి రా చెల్లి. చెల్లి చెల్లి త్వరగా రా చెల్లి. చెల్లి చెల్లి త్వరగా రా. అబ్బా ఎంతసేపు చెల్లి త్వరగా రా. నిన్నే చెల్లి వినపడుతుందా? అబ్బా ఆ పళ్ళని నేను తర్వాత చేస్తాలే, నువ్వు రా ముందు. రా చెల్లి త్వరగా. అబ్బబ్బబ్బబ్బా అవతల పని మీద ఉంటే నీ కేకల అరుపులు ఏంటక్క? చెప్తాగా చెల్లి, నువ్వు ఈ పళ్ళేమీ చేయకుండా చక్కగా హాయిగా తీరిగ్గా విశ్రాంతిగా ఇక్కడ కూర్చో. ఈ క్షణం నుంచి సూర్య సామాన్యుల పెళ్ళయ్యే వరకు అన్ని పనులు నేను చూసుకుంటాను కదా. నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకో. నేను విశ్రాంతి తీసుకోవడం ఏంటి? నాకేమైంది? ఏమో నీకే క్షణంలో ఏమవుతుందో ఎవరికి తెలుసు. నీకేమీ కాకుండా సూర్య సామాన్యుల పెళ్లి నిర్విఘ్నంగా జరగాలి. అక్క అసలేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? ఏమే పద్మ, నీకేమైనా అర్థమవుతుందా? మీ అమ్మ ఏం చెప్తుందో? అమ్మ శామ్, నీకేమైనా అర్థమవుతుందా? అందరికీ అన్నీ అర్థమవుతాయి. రావాల్సిన మనిషిని రాని. ఎవరు రావాలమ్మా? తినబోతూ రుచులు, చూడబోతూ ఆరాలు అడగకూడదంటారు. వస్తుంది వస్తుంది, చూపిస్తానుగా. అదిగో మాటలోనే వచ్చేసింది. రా 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 త్వరగా రా. రా రా, నేను చెప్పానే నువ్వు పరీక్షలు చేయాల్సింది. ఇదిగో మా చెల్లి. కాని అమ్మ కాని. అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా? నాకు పరీక్షలు చేయడం ఏంటి? అయ్యో అలా అనకూడదు చెల్లి, పరీక్షలు చేయించుకో. అమ్మకి ఏమైందని పెద్దమ్మ ఇప్పుడు ఈ పరీక్షలు? నీకేం తెలియదు సూర్య, ఇదంతా నీ మంచికే. నా మంచికే. నీకు సామాన్యకి పెళ్లి నిర్విఘ్నంగా అనుకున్న టైంకి అనుకున్న ప్రకారంగా జరగాలి కదా. ఏమో వాన రాకడా ప్రాణం పోకడా ఎవరు చెప్పగలరు? అమ్మా ఏంటా మాటలు? అవునే, ఉన్నట్టుండి సూర్య సామాన్య మెళ్ళో తాళి కట్టే సమయానికి చెల్లికి గుండె నొప్పి వస్తే పెద్దమ్మ, అమ్మకి గుండె నొప్పి రావడం ఏంటి? అదే సూర్య, ఒకసారి గుండె నొప్పి రావటం అంటూ మొదలైతే మళ్ళీ ఏ క్షణానైనా రావచ్చు. ఏమ్మా నర్సు, అలా నిలబడ్డావేంటి? పరీక్షలు కానీ. చెల్లి నువ్వు ముందు కూర్చో. అమ్మా నర్సు, ఏమేం పరీక్షలు చేయాలో అన్నీ చేసాయి. చెల్లిని కావాలంటే అవసరం అనుకుంటే హాస్పిటల్కి తీసుకురమ్మన్నా తీసుకొస్తాం. కానీ కానీ అక్క ఇదేం బాగలేదు. నాకే రోగం లేదని చెప్తుంటే పరీక్షలు చేయమంటావేంటి? అయ్యో అదేంటండి, మీ తోడికోడలు మీ మీద అంత అభిమానంతో ప్రేమతో మీరు ఆరోగ్యంగా ఉండాలని అంత తాపత్రయపడుతుంటే మీరు కాస్తైనా సహకరించరేంటి? మీకు సంబంధం లేని విషయాల్లో మీరు ఇంటర్ఫియర్ అవుతుందని చాలాసార్లు చెప్పాను. పెద్దమ్మ, ఉన్నట్టుండి ఎందుకు ఇలా చేస్తున్నావు? అమ్మకి ఇప్పుడు ఏమైంది? బానే ఉంది కదా? అది కాదు సూర్య, మీ అమ్మ గురించి నీకు తెలీదు. బేబీ, ఈ రాజు ఏదో కొంప ముంచే పని చేయబోతుందని డౌట్గా ఉంది. జయంతి గుండె నొప్పి డ్రామా గురించి రాజీకి ఎందుకు చెప్పావు? తప్పు చేశాను మా. ఇప్పుడు రాజీ ఏం చేస్తుందో, ఏం వాగుతుందో, నిన్ను ఎలా ఇరికిస్తుందో. పద బేబీ. వాళ్ళందరూ అలాగే అంటారులే కానీ అమ్మా, నువ్వు పరీక్షలు చేయి. అమ్మా, పిన్ని బాగుందని అంతగా చెప్తుంటే పరీక్షలు చేయి అని పట్టుబడతావేంటి? నువ్వు ఆగరా. అవునమ్మా, పిన్ని బానే ఉంది కదా. నువ్వు ఉండవే, ఇప్పుడు బాగానే ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ఒకటేసారి గుండె నొప్పి అని నాటకం ఆడేస్తుంది.
సామాన్యాల పెళ్లి టైంలో నాటకం ఆడే అవకాశం ఇవ్వకూడదు అంటే ఇప్పుడు ఈ పరీక్షలు చాలా అవసరం. పెద్దమ్మ, మా అమ్మకి గుండె నొప్పిని నాటకం ఆడాల్సిన అవసరం ఏంటి? వద్దక్కా. తనకిష్టం లేని పని ఎవరు చేసినా మీ అమ్మ ఇలాగే చేస్తూ ఉంటుంది. అక్క, మాటలు మర్యాదగా రానివ్వు. అలాంటి నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. పెద్దమ్మ, మా అమ్మ అలాంటి పనులు చేయదు. మా అమ్మ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు. చెల్లి, నీకు అలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదంట సూర్య అంటున్నాడమ్మా. వింటున్నావా? నా గురించి నాకు తెలుసు. నేను ఎలాంటి దాన్నో నా కొడుక్కి అంతకంటే బాగా తెలుసు. అలాగా? దా. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. నీ గుండె నొప్పి నాటకం కాదు అని నీ కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నీ కొడుకు మీద ఒట్టేసి నిజం చెప్పు. నిజం చెప్పు. చెప్పు చెల్లి, ఇప్పుడు చెప్పు. అదేంటి చెల్లి, నీలో అంత నిజాయితీ ఉన్నప్పుడు నువ్వు ఎలాంటి నాటకాలు ఆడనప్పుడు సూర్య మీద ఒట్టేసి చెప్పొచ్చుగా? మాట్లాడవేంటి చెల్లి? మాట రావటం లేదే? నోరు మూగబోయిందా? మౌనం అర్ధంగీకారం అంటారు. ఇప్పుడు నీ మౌనానికి అర్థం నువ్వు వాడిన గుండె నొప్పి నాటకం నిజమనే కదా? కాదంటే సూర్య మీద ఒట్టేసి చెప్పు. అమ్మా, ఇంకా ఆపుతావా నీ గోలా? గోలేంటి గోలా? ఇది గోల కాదు, నిజం. ఈ విషయం బయట వాళ్ళకి తెలిస్తే ఎంత నామర్దా? సూర్య, కన్న తల్లికి గుండె నొప్పి వస్తే ఏ కొడుకైనా తల్లడిల్లుతాడు. నేను కాదు అని అన్ను. అలాగే శామ్ సామాన్య కాదు, సమంత అని తెలిసిన రోజున శామ్ ని ఇంట్లోంచి బయటకు పంపించడం కోసం, శామ్ ని నీ నుంచి దూరం చేయడం కోసం మీ అమ్మ గుండె నొప్పి నాటకం ఆడింది. మీ అమ్మ గుండె నొప్పి నాటకం ఆడింది. నాటకం ఆడింది. ఆ గుండె నొప్పి నాటకంతోటే తను అనుకున్న ప్రకారం శామ్ ని నిన్ను దూరం చేసింది. శామ్ ని నిన్ను దూరం చేసింది. దూరం చేసింది. సామాన్య తన కోడలని మా గొప్పలు చెప్పుకుంది. మళ్ళీ ఇప్పుడు సామాన్య గిట్టటం లేదు కాబట్టి రేపు నీ పెళ్లిలో మళ్ళీ గుండె నొప్పి నాటకం ఎక్కడ మొదలు పెడుతుందో అని నా భయం. మళ్ళీ గుండె నొప్పి నాటకం ఎక్కడ మొదలు పెడుతుందో అని నా భయం. అలా జరగకూడదని నేనిప్పుడు ఈ విషయం బయట పెట్టానే తప్ప నా చెల్లిని కాని నిన్ను కాని బాధ పెట్టాలని కాదయ్యా. నా చెల్లిని కాని నిన్ను కాని బాధ పెట్టాలని కాదయ్యా. నాన్న సూర్య, అదంతా అబద్ధం రా. నమ్మరా, నా మాట నమ్మరా. కన్న తల్లి నేను చెప్తున్నాను. ఏం చేస్తే నా మాట నమ్ముతావురా? ఏం చేస్తే నమ్ముతావు? పోనీ ఆ టెస్టులు చేయించుకోమంటావా? ఏ టెస్టులన్నా చేయించుకుంటాను. చెప్పు, ఏ టెస్టులు చేయించుకోమంటావు? అమ్మా నర్సు, చెయ్యి. ఏ టెస్టులు చేస్తావో చెయ్యి. ఇది పెట్టుకుని టెస్టులు చెయ్యి. బ్లడ్ కూడా తీసుకో. నాన్న చూస్తున్నావుగా టెస్టులు చేయించుకుంటున్నాను. నన్ను కావాలంటే హాస్పిటల్ కూడా తీసుకెళ్ళు. నన్ను ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళు. నాన్న, నేను టెస్టులు చేయించుకుంటున్నాను. హాస్పిటల్ కూడా వెళ్తాను. నాన్న నన్ను నమ్మరా? నర్సమ్మా, టెస్టులు చేయమ్మా. కానీ అమ్మా, కానీ నా కొడుకు కోసం ఎన్ని టెస్టులైనా చేయించుకుంటాను. నర్స్, మీరు వెళ్ళండి.
సూర్య అది కాదు నాన్న నర్స్, మీరు వెళ్ళండి.